Please subscribe to Over 7 Media. లోపలికి పైకి సైకిల్లో వచ్చేవాడు, నేను లోపల రాయించేవాడు కదా, వాచ్మెన్ ఎదుర్కొండేవాడు. అంటే మనం తెలిసేవాడు ఎవరు వస్తే వాళ్ళ ద్వారా లోపల రావడానికి కోసం గేటు పక్కన 1 or 2 hours కూర్చున్నది గుర్తొచ్చిందనమాట. థ్యాంక్ యూ. సందర్భం కళామ తల్లికి, మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచిన అంజుకి వెరీ వెరీ థ్యాంక్స్. చీఫ్ అంటే లాస్ట్ చీఫ్ గెస్ట్గా మార్చారు మమ్మల్ని. లాస్ట్ థ్యాంక్ యూ. మాకు రావటానికి కానీ మీ మధ్య ఫంక్షన్స్కి ఆడి ఫంక్షన్కి వెళ్ళలేదు, ఏదో ఆత్మ జ్ఞానం అంటే ఏదో ప్రపంచాలు అన్న ఉద్దేశంతో రైతు అని మమ్మల్ని చెప్పి గుండె మా హృదయాన్ని కరిగించాడు అంజి. ఫస్ట్ టైటిల్ అది బాగుంది చూడు, పల్లెటూరి ప్రేమ కథ. పల్లెటూరులో చాలా కథలు మేము పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి మాకు చాలా ప్రేమ కథలు ఉన్నాయి కాబట్టి గేదెలు మేకలు కాస్తున్నప్పుడు చాలా కథలు ఉండే, లవ్ స్టోరీలు మాకు కూడా. గుర్తొచ్చినాయి అన్నమాట. మేము ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ ఊరు వెళ్ళామన్నమాట. ఒక 20 ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాం. నిజంగా ఈ సందర్భం చెప్పాలంటే థ్యాంక్ యూ. రైతే ఫస్ట్ పెద్ద సైంటిస్ట్ అంటే ఎందుకంటే ఫస్ట్ అన్నాన్ని కనిపెట్టింది రైతు. అన్నంలో ఇన్ని రకాల అన్నాలు ఉంటాయని కనిపెట్టింది రైతు అనమాట. ఎందుకంటే మేము వస్తున్నప్పుడు చూస్తున్నాము హైటెక్ సిటీలో పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, చూసిన తెది బిల్డింగ్లు ఉండి. రైతు ఒక పంట పండించలేదు అనుకో, ఈ బిల్డింగ్లో మనుషులు ఎక్కి దిగుతామా మనం? రైతు పంట పండించాడు, పంట పండితే ఆ తినే ఆ కూరగాయలు ఆ రైతు పండించిన పంట తినే మనం ఎన్నో బిల్డింగ్లు కడుతున్నాం అనమాట. అందుకని రైతే మన అందరూ రైతు బిడ్డలం కాబట్టి రైతే రాజు అని ఒక మంచి అద్భుతమైన కొటేషన్ పెట్టారు. థ్యాంక్ యూ అంజీ గారు, థ్యాంక్ యూ. డైరెక్టర్ నా బంగారు తల్లి ప్రభాకర్, నాకు ఎంత ఎనర్జీగా ఉందండి చూస్తుంటే. ఆ పల్లెటూరు ఆ కెమెరాస్ కానీ, ఆ ఫస్ట్ సాంగ్స్ కానీ, ఆ నా పొలాలు కానీ ఎక్సలెంట్ గా ఉంది బ్రదర్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు ఉంగరాలు సినిమా అయిపోయిన ఉంగరాలు అంటే చాలా గట్టి. యాక్చువల్ అంటే సినిమా స్టార్టింగ్ అప్పుడు ఎక్కువ ఉంది, సినిమా అయిపోయినా ఉండవు అంటే చాలా గట్టారు. కాబట్టి సినిమా రిలీజ్ అయినాక ఈ చేతి కూడా వేసుకోవాలని మేము కోరుకుంటాం. ఓకే, ఇంకొకటి ఈ చేతికి ఉండాలి. ఎందుకనంటే ఒక సినిమా ఎందుకంటే ఫస్ట్ ఒక సినిమా ఈ సందర్భంగా చెబుతున్నాం. ఫస్ట్ చెన్నై బ్యాగ్ తీసుకెళ్ళినప్పుడు ఊర్లో ఒక పచ్చడి ఒక కూర ఉండేది. ఫస్ట్ చెన్నై షూటింగ్కి వెళ్ళినప్పుడు 5-6 కూరలు గుంట గిన్నెలు వేసి పెట్టారు. అప్పుడు పక్కన అడిగాం అనమాట, ఏంటి సార్ ఇది పెళ్ళిళ్ళు, మా ఊర్లో పెళ్ళిళ్ళకి పండక్కి ఇలాంటి 4 కూరలు ఉండేవి. అప్పుడు పక్క వాళ్ళు తెలిసిన వాడు అడిగాం, సార్ ఇట్లా రోజు అన్నం పెడతారా? లేదు, సినిమా అంటే రోజు ఇలా 4 కూరతో పెడతారంటే అప్పుడు అనుకున్నాం, ఓహో అన్నం కోసాన్ని పని చేయాలనుకున్నాం, భగవంతుడు అన్నీ ఇచ్చాడు. నిజంగా ప్రొడ్యూసర్ అంటేనే నిజంగా ఏంటంటే నువ్వు కలెక్టర్ అయినా కానీ ఆయన పూట ఆయన తీసుకెళ్ళాలి. కానీ సినిమా ఇండస్ట్రీలో పొద్దున్నే కాఫీ నుంచి టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం పెట్టేది ఒక తల్లి పొడిగురే. అన్నదాన ప్రభు అంటాం. థ్యాంక్ యూ. అది ఫస్ట్ ఏంటంటే నీకు ఎంత ఉందని కాదు 10 మందికి అన్నం పెట్టా కాబట్టి అన్నదాన ప్రభు. థ్యాంక్ యూ. అలాగే ఎందుకనంటే ఒక డైరెక్టర్ కథ అనుకున్నాడంటే తమ్ముడురా, ఆ కథ 10 మందిలో వచ్చి ఆ కథలో నువ్వు ఊహించిన కథని కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేయాలంటే ఎంత ఎనర్జీగా ఉన్నాడు తమ్ముడు బ్రదర్. థ్యాంక్ యూ. ఆయన ఇంకొక ఎనర్జీ ఉంది, ఇంకొక వెనక మా డాక్టర్ చూడు ఎంత ఉందో, ప్రభాకర్ కూతురు బంగారం. నేను చూస్తుంటే ఎంత ఎనర్జీగా ఉన్నావు నా బంగారు నువ్వు రాము. ఎందుకంటే ఒక సినిమా ఏదన్నా 10 మంది కళ వచ్చి 10 మనిషి వచ్చి ఎంజాయ్ చేయాలంటే ఆ లోపల ఒక ఎనర్జీ కనిపించాలి. మన అందరూ డల్లుగా అలా నడుస్తుంటే వచ్చిన కూడా డల్లుగా సెల్ ఫోన్ చూసుకుంటాడు. మిమ్మల్ని చూస్తే సెల్ ఫోన్లు అన్ని ఆఫ్ చేసి ఈ సినిమా చూస్తాడనేది మాకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. అందులో యాక్టర్స్ కూడా చాలా చక్కగా యాక్ట్ చేశారు. నా బంగారు తెలుసా మా డాక్టర్ నచ్చింది డైలాగ్, మాకు నచ్చింది. ఏం పని చేస్తావు అంటే నేను ఎక్సర్సైజ్ చేస్తానన్నది. థ్యాంక్ యూ నా బంగారం, మంచి క్యారెక్టర్ ఇచ్చారు మీకు.
అనాలి. ఎందుకనంటే వ్యవసాయం అనేది ఎవరు తప్పు పట్టడానికి లేదన్నమాట. ఎందుకంటే వ్యవసాయం చేసిన రైతు కడుపులో నుంచి వచ్చే మన ఈ ఇండస్ట్రీ ఇంత పెద్ద డెవలప్ అయిన ప్రపంచం అంతా కూడా రైతు నుంచి వచ్చిన వాళ్ళు అందరం అన్నమాట. అందుకని రైతుని మర్చిపోకూడదు, వ్యవసాయాన్ని మర్చిపోకూడదు అని జ్ఞాపకార్థంగా ఈ సినిమా తీశారు. వెరీ థ్యాంక్ యూ అజ్జి గారు, థ్యాంక్ యూ ఆల్ ఈనంటూ దేవి గారు. ఎందుకంటే మాకు గుర్తొచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఆదిత్య గారు మేము సినిమా చేసాము, మనసు ఆ తర్వాత దేవి గారితో సినిమా చేసాము. అది ఎక్కడ మనకి తిరిగేటప్పుడు మాకు అంత ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు కొంచెం బిజీగా ఉండి మీకు వర్క్ దొరకలేకపోతున్నాం సార్, క్షమించాలన్నమాట. ఎందుకంటే కళామ తల్లి ఇలాంటి మాలాంటి మట్టి పీసుకునే ఎదవలను కూడా ఈ చేతి తెచ్చిందంటే కళామ తల్లిని నమ్ముకుంటే ఈ రోజు మోసం తెలియదు అనేది నిజంగా మనస్ఫూర్తిగా మేము చెబుతున్నాం అన్నమాట. నిజంగా మనస్ఫూర్తిగా కళామ తల్లిని నమ్ముకుంటే మోసపోయిన మనుషులు లేరు. అక్కడ ఏదో బెమలో వచ్చిన అందరూ మోసపోయారు అది మేము చెప్పాలన్నమాట. నిజంగా మనస్ఫూర్తిగా పనిచేస్తే ఇలాంటి స్టేజ్ మీదకి అందరూ ఇందులో స్టేజ్ ఫుల్ అయినట్టుగా సినిమా థియేటర్ కూడా ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ నవంగారు మాట్లాడతావా? థ్యాంక్ యూ అంజు గారు, థ్యాంక్ యూ. మీ విషెస్ ని అందించారు. వావ్, మాస్టర్స్ సెట్ లో ఉంటేనే యాక్షన్, స్టేజ్ పైకి వస్తే వాళ్ళ అల్లరి, వాళ్ళ డాన్స్ అంతా బయటపడుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇప్పుడు